మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసము కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి వాళ్ళను, కీర్తిశేషులు ప్రొఫెసర్ జనార్దన్ రావు లాంటి వాళ్ళను, ధిక్కార స్వరం వినిపించే కీర్తిశేషులు కాలేజీ గారి లాంటి వాళ్ళతో నెలల తరబడి ఆలోచనలు సమాలోచనలు జరిపి ఉద్యమానికి శాంతియుతంగా గాంధీ మార్గంలో 14 ఏళ్ల పాటు పోరాడి ఆ పోరాడుతున్నటువంటి సందర్భంలో ఏ వర్గానికి ఏ సమస్య ఉన్నది, తెలంగాణ భౌగోళికంగా తెలంగాణ తేవడమే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను దేశవ్యాప్తంగా విప్పియాలనే ఉద్దేశంతో తెలంగాణ గొప్పదనాన్ని దేశవ్యాప్తంగా ఈ గొప్పదనానికి అందరికీ చాటే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు మానవ మనుగడకి కాదు మానవ అభివృద్ధి కోసం ఉపయోగపడాలని చెప్పి 14 ఏళ్ల పాటు అన్ని వర్గాలతో అన్ని ప్రాంతాలతో కల జరిగి చివరికి గాంధీ మార్గంలో శాంతియుతంగా కేసీఆర్ స్వచ్ఛుడో తెలంగాణ వచ్చుడనే నినాదంతో అమర్ నిరాహార దీక్షకు పూనుకున్నటువంటి సందర్భం నవంబర్ 29. ఆ దీక్షా దివస్ పురస్కరించుకొని ప్రతి ఏటా కూడా పార్టీ తరఫున తెలంగాణ వారిలో వాళ్ళతో కలుసుకొని ప్రతి ఏటా కూడా 11 రోజుల పాటు నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు కూడా దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఇటు తెలంగాణ వాదులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఘనంగా వైభవంగా ప్రతి ఏటా కూడా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈ నవంబర్ 29 కూడా దీక్షా దివస్ను ఘనంగా వైభవంగా నిర్వహించాలి. ఆనాటి ఉద్యమ స్ఫూర్తి అందరిలో పెంపొందించే విధంగా ఇప్పుడున్నటువంటి తరానికి కూడా బీఆర్ఎస్ పార్టీ త్యాగం కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తిని అందరిలో పెంపొందించే విధంగా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాలలో రేపు అనగా 26 నవంబర్న అన్ని జిల్లా కేంద్రాలలో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి సూచనల మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా హన్మకొండ జిల్లాతో పాటు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో చైర్మన్, మాజీ చైర్మన్లు కూడా అందరూ కూడా ముఖ్యులందరూ కూడా ఆదరణీయ సన్నాహక సమావేశానికి గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు హాజరుగా ఉన్నారు. కాబట్టి ఆత్మీయ మిత్రులందరూ కూడా మీ ద్వారా మా శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు 10 గంటలకు ఇక్కడ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుంది, సన్నాహక సమావేశం జరుగుతుంది. ఈ సన్నాహక సమావేశంలో దీక్షా దివస్ సందర్భంగా ఇటు పార్టీ ఆదేశం మేరకు అదేవిధంగా ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమ నాయకులకు అనేక సూచనలు కేటీ రామారావు గారు ఇవ్వబోతున్నారు. అందులో ఉద్యమ సమయంలో పాల్గొన్నటువంటి
ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కూడా విజ్ఞప్తి, మీరు మీ మీ ప్రాంతాలలో మీరు ఆ ఉద్యమ సమయంలో పాల్గొన్నటువంటి అనేక సన్నివేశాలలో తీసుకున్నటువంటి ఫోటోలు కూడా ఈ కార్యాలయంలో ఫోటో ప్రదర్శన ఉంటుంది కాబట్టి మీరు ఆ ఫోటోస్ కూడా ప్రదర్శించే మరి ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి దయచేసి మా శ్రేణులకు కూడా ఆ ఫోటోస్ అన్ని కూడా ప్రదర్శించుకునే విధంగా మీరు రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా కొంతమంది మా యువ మిత్రులు రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో పండ్ల పంపిణీ కూడా నిర్వహించబోతున్నారు. తెలంగాణ వాదులను తెలంగాణ ఉద్యమ సమయంలో పాల్గొన్నట్టు వాళ్ళందరినీ కూడా వారిని గుర్తు చేసుకుంటూ వారిని సన్మానించుకోబోతున్నాం. ఇదే కాకుండా ఉద్యమ సమయంలో మా కవులు కళాకారులు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మరి మాట పాట ఆట పాటతోని ఉద్యమ స్ఫూర్తిని పెద్ద ఎత్తున ప్రకటించింది కాబట్టి మరి వాళ్ళను కూడా మేము ఇక్కడికి ఆహ్వానించి వాటిని కూడా సన్మానించుకోబోతున్నాం. ఈ దీర్ఘ అనేక కార్యక్రమాలుతో పాటు ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రను కూడా విద్యార్థులకు తెలియజేసే విధంగా ఎస్ఏ కాంపిటీషన్స్ ఇంకా అనేక కార్యక్రమాలు కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కేవలం కేసీఆర్ గారి ఉద్యమ వ్యూహాలతోనే ఎత్తుగడలతోనే తెలంగాణను సాధించడం జరిగిన విషయాన్ని ఈరోజు మరొకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాం. గాంధీ మార్గంలో తెలంగాణ సాధించడం కాదు, సాధించినటువంటి తెలంగాణలో 10 ఏళ్ల పాటు అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 2 ప్రాథమిక హక్కులైనటువంటి విద్య వైద్యం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు విలువలతో కూడినటువంటి విద్యను అందించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. దేశంలో ఎక్కడ లేని విధంగా రెసిడెన్షియల్ పాఠశాలలు, రెసిడెన్షియల్ కళాశాలలకు విదేశాలకు వెళ్ళే పిల్లలకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు, మైనార్టీ గురుకుల పాఠశాలలు, డిగ్రీ కళాశాలలు ఈ తీరుగా చెప్పుకుంటూ పోతే కేజీ నుంచి పీజీ వరకు అనేక ప్రోత్సాహాలతోని పౌష్టిక ఆహారంతో మరి ఆ రోజు 10 ఏళ్ల పాటు ఈ తెలంగాణ విద్యార్థులకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు అందించినటువంటి ఘనత కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ దాని సందర్భంగా తెలియజేస్తాం. వైద్యం విషయానికి వస్తే అనేక ఆసుపత్రులను ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ హాస్పిటళ్లకు ధీటుగా వైద్యాన్ని కూడా అనేక ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించే కాకుండా బస్తీ దవాఖానాలు పెట్టి పేదవానికి కూడా వైద్యాన్ని అందించినటువంటి సందర్భాలు ఈ 10 ఏళ్లలో చూసినాం. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు ఈ రాష్ట్రానికి దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు కూడా సకాలంలో యూరియాలు, నాణ్యమైనటువంటి విత్తనాలు, రైతులకు రైతు బంధు, రుణమాఫీలు, రైతు వేదికలు వాళ్ళకి ఎప్పటికప్పుడు మరి మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను ఈ తీరుగా మరి రైతులను కూడా రాజు చేసే పరిస్థితి మనం చూసినాం. ప్రపంచమే అబ్బురపోయే విధంగా అనేక ప్రాజెక్టులు కూడా నిర్మాణం చేసి ఈరోజు తెలంగాణ ప్రజలకు సాగునీరుతో పాటు అనేక ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు స్వచ్ఛమైనటువంటి నీరు తాగించే
మిషన్ భగీరథను కూడా మనం చేసినటువంటి పరిస్థితులు మనం చూసినాం. ఇదే కాకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో కాకతీయులు నిర్మాణం చేపట్టినటువంటి గొలుసుకట్టు వేలాది గొలుసుకట్టు చెరువులను కూడా పునరుద్ధరించి మరి గ్రౌండ్ వాటర్ను కూడా బ్రహ్మాండంగా పెంపొందించినటువంటి పరిస్థితులు మనం 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి పాలన చూసినాం. ఇదే కాకుండా అందరిలో సామాజిక స్పృహ ఉండే విధంగా రాబోయే తరాలకు కూడా ఒక పచ్చని తెలంగాణను అందియాలనే ఉద్దేశంతో తెలంగాణకు హరితారం కార్యక్రమం పేరిట కూడా సామాజిక కార్యక్రమాలు కూడా చేసినటువంటి ఘనత మన కేసీఆర్ పాలన చూసినాం. కాబట్టి ఈరోజు మరొక్కసారి ఈ 2 ఏళ్ల పాలన కనుక చూస్తే ప్రజలందరూ కూడా మాయమాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ పాలనతో విసిగెత్తి అన్ని వర్గాలను దగా చేసినట్టు, అన్ని వర్గాలను మోసం చేసినటువంటి ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉండాలని చెప్పి మరొక్కసారి ఈ దీక్షా దివస్ తోని 11 రోజుల పాటు మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలతో మమైక్యమై వారిని చైతన్యం చేసి మరొక్కసారి ఆ ఉద్యమ స్ఫూర్తి నింపి ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరొక పోరాటం బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టబోతుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు ఈ సనాతన సమావేశానికి 10 గంటలకు కేటీ రామారావు గారు వస్తున్నారు.